ఒకప్పుడు నలుగురు దొంగలు ఉండేవారు. ఒకసారి ఆ దొంగలు ఒక ధనవంతుడి ఇంట్లో దొంగతనం చేశారు. డబ్బు, నగలు పంచుకున్నారు. వాటితో పాటు ఒక రత్నం కూడా ఉన్నది. ఆ రత్నం ఎలా పంచుకోవాలో వారికి బోధపడలేదు. నాకు కావాలి అంటే నాకు కావాలి అని నలుగురు వాదులాడుకున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న సొమ్ముతో కొన్నాళ్ళు గడుపుదాం. డబ్బు అవసరమైనప్పుడు చూసుకోవచ్చు. అందాక ఈ రత్నాన్ని ఎవరైనా నమ్మకస్తుడి దగ్గర దాచిపెడదాం అని ఒకడు ఉపాయం చెప్పాడు. పేదరాశి పెద్దమ్మ అంటే మంచితనం, పరోపకారి బుద్ధి ఉంటుంది. కాబట్టి ఆమె దగ్గరకు వెళ్ళారు నలుగురు. నలుగురు రాగానే పెద్దమ్మ వారిని సాదరంగా ఆహ్వానించింది. పెద్దమ్మ, మేము పొరుగురు వెళ్తున్నాం. ఒకరోజు ఇక్కడ ఉండనిస్తావా? అని అడిగారు దొంగలు. అలాగే బాబు. అంది ఆమె. ఆ నలుగురు పెద్దమ్మ దగ్గర ఉండి వెళ్ళిపోయేటప్పుడు ఆమె చేతికి రత్నాన్ని దాచిన సంచి ఇచ్చి, పెద్దమ్మ, మేము తిరుగు ప్రయాణంలో వచ్చి తీసుకుంటాము. అందాక ఈ సంచిని నీ దగ్గర భద్రంగా దాచి ఉంచు. మేము నలుగురం కలిసి వచ్చి అడిగితేనే ఇవ్వు అని చెప్పారు. అలాగే బాబు, మీరు నిశ్చింతగా వెళ్ళి రండి అని పెద్దమ్మ ఆ సంచిని భోషాణంలో దాచింది. దొంగలు వెళ్ళిపోయారు. ఆ నలుగురిలో ఒకడికి ఎలాగైనా ఆ రత్నాన్ని తను ఒక్కడే దక్కించుకోవాలని ఆశ పుట్టింది. నమ్మకంగా ఉన్నట్లు నటిస్తూనే ఉపాయాలు అన్వేషించసాగాడు. కొన్నాళ్ళు గడిచిపోయాయి. దొంగల దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది. పేదరాశి పెద్దమ్మ దగ్గరకు వెళ్ళి దాచిన రత్నాన్ని తెచ్చుకుని అమ్ముకుందామని అనుకున్నారు. పెద్దమ్మ ఇంటికి వెళ్ళారు. నడిచి నడిచి బడలికతో ఇంటి ముందు కూలబడ్డారు. ఒరేయ్, నువ్వు ఇంట్లోకి వెళ్ళి సంచి తీసుకురా అన్నారు అలసటగా. రత్నం తను ఒక్కడే దక్కించుకోవాలని ఆలోచిస్తున్న దొంగకి ఇది మంచి అవకాశంలా అనిపించింది. మీరు విశ్రాంతి తీసుకోండి, నేను తీసుకువస్తాను అని లోపలికి వెళ్ళి పేదరాశి పెద్దమ్మ దాచి ఉంచిన సంచి ఇవ్వమని అడిగాడు. ఏం బాబులు, సంచి ఇవ్వమంటారా? పెద్దమ్మ లోపలి నుంచి కేకేసింది. ఇవ్వు పెద్దమ్మ అన్నారు వాళ్ళు. పెద్దమ్మ సరేనని భోషాణంలో దాచి ఉంచిన సంచి నాలుగవ వాడికి ఇచ్చింది. వాడు ఆ సంచిని తీసుకొని ఇంకో ద్వారం గుండా ఉడాయించాడు. ఎంతసేపు ఎదురు చూసినా లోపలి నుండి నాలుగవ వాడు రాకపోయేసరికి వాకిట్లో కూర్చొని ఉన్న ముగ్గురు ఇంట్లోకి వచ్చి పెద్దమ్మను అడిగారు. అందులో విలువైన రత్నం ఉంది. నువ్వు పోగొట్టావు గనుక నువ్వే ఇవ్వాలి. పెద్దమ్మతో అన్నారు ముగ్గురు. భగవంతుడి సాక్షిగా అందులో ఏముందో చూడలేదు. ఇచ్చింది ఇచ్చినట్లు దాచాను. పెద్దమ్మ లబోదిబో అంది. అదేమీ కుదరదు, రాజుగారి దగ్గరకు పద అంటూ ముగ్గురు పెద్దమ్మని రాజుగారి దగ్గరకు తీసుకువెళ్లారు. ఒప్పందం ప్రకారం నలుగురు వస్తేనే సంచి ఇవ్వాలి, కానీ ఒక్కడు వస్తే ఇచ్చావు. వాడు నీవు లాలూచి పడ్డారేమో, కాబట్టి ఇది నీ తప్పే. నువ్వు రత్నం ఇవ్వాల్సిందే అన్నాడు రాజు పెద్దమ్మతో. మహారాజా, బాటసారులకు ఇంత ఉడకేసి పెట్టి వారు ఇచ్చిన దానితో పొట్ట పోసుకుంటున్నాను. అంత విలువైనది నేనెక్కడి నుంచి తీసుకురాను అంటూ కాళ్ళ వేళ్ళ పడింది పెద్దమ్మ. 4 రోజులు వ్యవధి ఇస్తున్నాను. తెచ్చివ్వకపోతే నీకు జీవితాంతం కారాగారం తప్పదు అని హెచ్చరించాడు రాజు. చేసేదేమీ లేక ఏడుస్తూ ఇంటిదారి పట్టింది పెద్దమ్మ. 2 రోజుల తర్వాత ఒక యువకుడు పెద్దమ్మ ఇంట్లో బస చేశాడు. పెద్దమ్మ, ఎందుకు అలా విచారంగా ఉన్నావు అని అడిగాడు. జరిగిందంతా అతనికి చెప్పింది పెద్దమ్మ. రేపు రాజుగారి దగ్గరకు నన్ను తీసుకువెళ్ళు. నీ మనవడినని పరిచయం చెయ్యు అన్నాడు యువకుడు. ఆ మరునాడు రత్నం తీసుకొచ్చావా అని అడిగాడు రాజు. చిత్తం మహారాజా, తీసుకువచ్చాను అని దొంగల వైపు తిరిగి, మీ రత్నం మీకు ఇవ్వడం న్యాయం. ఎప్పుడు? నలుగురు కలిసి వచ్చినప్పుడు. నలుగురు కలిసి రండి, అప్పుడు మీ రత్నం మీకు ఇచ్చేస్తాం అన్నాడు యువకుడు. సభలోని వారందరూ కరతాళ ధ్వానాలు చేశారు. నిజమే, నలుగురు కలిసి రండి, వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు రాజు. దొంగల ముఖాలు వెలవెలపోయాయి. తల వంచుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు.
మంచి పని చేయబోయిన వారికి కష్టాలు పెడితే మంచి చేయడానికి ఎవరూ ముందుకు రారు. నా తప్పు తెలుసుకున్నాను. నిరపరాధి అయిన పెద్దమ్మను వదిలేస్తున్నాను. సమస్యని యుక్తిగా పరిష్కరించిన ఈ యువకుడిని నా ఆస్థానంలో న్యాయాధికారిగా నియమిస్తున్నాను అని అన్నాడు రాజు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.